కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీని కృష్ణలంక పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఆధారాలు చూపించి వల్లభనేని వంశీని ప్రశ్నిస్తున్నారు. కాగా రాజకీయ కుట్రలో భాగంగానే తన భర్తను అరెస్ట్ చేశారని పంకజశ్రీ ఆరోపించారు. చిరంజీవి గారు కూడా వచ్చారు, బట్ ఇంకా ఇవ్వలేదంటే మనకి ఎందుకు అరెస్ట్ చేశారనే రీజన్, గ్రౌండ్ రీజన్స్ వి డోంట్ నో. ఇప్పుడు అడిగాం కదా, అడిగితే వాళ్ళు ఇంకా ఇవ్వలేదు. అన్ని ఒకటేసారి ఇస్తాము రిమాండ్ కి తీసుకెళ్ళినప్పుడు అని దాట్ వెళ్ళి ఇవ్వాలి కదా, అదే ఇవ్వలేదు. అందుకే కదా మేము అడిగాము, కానీ ఇవ్వలేదు. అందుకే లాయర్ని కూడా పంపించమంటే ఆయన కూడా అదే అడిగారు. ఇంతసేపు దానికోసమే కూర్చున్నాం. వీఆర్ నాట్ గోయింగ్ టు గివ్ నౌ. రిమాండ్ కి తీసుకెళ్ళినప్పుడు అన్ని పేపర్స్ ఒకటేసారి వీఆర్ గోయింగ్ టు గివ్. దెన్ హౌ ఆర్ యూ గోయింగ్ టు ప్రిపేర్? మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి? దట్స్ వాట్ వి ఆస్క్డ్. వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇస్తేనే కదా మేము ఏమైనా చేయగలం. అంటే గ్రౌండ్ రీజన్స్ ఎందుకు అరెస్ట్ చేశారు అనేది ఇంకా దే ఆర్ నాట్ రివీలింగ్ కదా. ఇప్పుడు మనకి ఎఫ్ఐఆర్ ఇవ్వనప్పుడు, సర్వ్ చేయనప్పుడు, బట్ మన చేతుల్లో ఏముండదు కదా. వీ కాంట్ ప్రొసీడ్ ఫర్దర్. విచారణ తర్వాత విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లనున్నారు. అక్కడ వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ క్రమంలో వల్లభనేని వంశీ రిమాండ్ రిపోర్టులో ఎటువంటి అంశాలను ప్రస్తావిస్తారన్న ఉత్కంఠ నెలకొంది. ఇక కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి బెయిల్ వస్తే మరో 2 కేసులను పోలీసులు తెరపైకి తీసుకురానున్నారు. 2019 ఎన్నికల సందర్భంగా నకిలీ పట్టాలు పంపిణీ చేశారని ఇప్పటికే వల్లభనేని వంశీపై అనేక ఫిర్యాదులున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో మట్టి అక్రమ తవ్వకాలపై కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులున్నాయి. కృష్ణలంక పోలీస్ స్టేషన్ అయితే వల్లభనేని వంశీని తీసుకొచ్చారు. మరి ఇక్కడ